అప్రోచ్ ఎలా అయ్యారు? నేను యాక్చువల్‌గా అక్కడ ఆ ప్రొడ్యూసర్స్‌లో ఒక ప్రొడ్యూసర్ బావమరిది ఒకతను ఉండేవాడు. వాళ్ళ కజిన్స్ అనమాట. ఓ ప్రొడ్యూసర్ వాళ్ళ బావమరిది కిషోర్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు. అప్పుడు ఉన్న పరిచయం చెందుతూ నేనెళ్ళి కలిసాను వాళ్ళని. కలిస్తే వాళ్ళు పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యి నన్ను ఆ సినిమాకి చేయమని అడిగారు. బట్ ఓకే అన్నారు గానీ ప్రొడ్యూసర్స్. బట్ ఎక్కడో ఇదంతా సినిమా అంతా ఔట్‌డోర్ అవ్వటం. అప్పుడు అసినేటర్లు ఇంకొక మనిషిని బేర్ చేయటం అంటే కొంచెం టఫ్ జాబే యాక్చువల్ చెప్పాలంటే. అలాంటి టఫ్ జాబ్‌లో కో డైరెక్టర్ వెంకట్ గారని ఒకాయన ఉన్నారు. చింతలపూడి వెంకట్. ఓకే. ఆయన చాలా ఇనిషియేట్ తీసుకొని పెట్టండి ఒక అసినేటర్ వస్తే ఏమవుద్ది అని కొంచెం అవసరమైతే డబ్బులేమి ఇవ్వరు వాడికి. వస్తాడు. నా రూమ్‌లో పడుకుంటాడు. నా క్యారేజ్ పంపిస్తారు గదా! నా క్యారేజ్‌లో తింటాడు. ఆయన అట్లా మాట్లాడాడు. అలా మాట్లాడి కొంచెం మేనేజర్‌కి గట్టిగా చెప్తే లేదండి చెప్పారు ఇట్లా అట్లా ఏదో మాట్లాడి. సో, అలా ఆ పరిచయాలతో వలన నేను అసిస్టెంట్ ఆ సినిమా స్టార్ట్ చేశాను. బట్ ఆ సినిమా నాకు చాలా చాలా మంచి ఎక్స్ట్రార్డినరీ ఎక్స్‌పీరియన్స్ అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే సినిమా నేపథ్యం ఏమీ లేకుండా అప్రెంటిస్ అసిస్టెంట్ డైరెక్టర్ లాగా నేను జాయిన్ అయ్యి సినిమా ఎండ్ అయ్యేటప్పటికి ఒక మెయిన్ అసిస్టెంట్ డైరెక్టర్ లాగా అయిపోయాను నేను ఆ సినిమాకి. ఓకే. ఎందుకంటే డైరెక్టర్ గారికి రైట్ హ్యాండ్ లాగా ఉన్నాను. నాకు ఎందుకు అంత కాన్ఫిడెంట్‌గా కూడా జరిగిందంటే షూటింగ్ స్టార్ట్ అయింది. 3 డేస్, 4 డేస్ షూట్ జరిగింది. ఇంకా నాకు క్లాప్ కొట్టడం, ఎడిటింగ్ రిపోర్ట్ రాయటం అది కూడా అంత పర్ఫెక్ట్‌గా ఏం రాదు. సో, 3 రోజులు అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. ఫోర్త్ డే డబుల్ యూనిట్ వచ్చింది. డబుల్ యూనిట్ వస్తే నాకు కొత్త కదా భయంగా డైరెక్టర్ గారి దగ్గర ఉన్నటువంటి భయంగా సార్ నేను కో డైరెక్టర్ దగ్గరికెళ్ళి సార్ నేను మీతో వస్తానండి. సెకండ్ యూనిట్‌కి ఆయననమాట. ఓకే. మీతో వస్తానండి నేను. నాకు కొంచెం నేర్చుకోవడానికి. లేదు మళ్ళీ నా మాట విను. డైరెక్టర్ దగ్గరికెళ్ళు. నీకు మంచి జరుగుద్దని ఆయన పాపం చాలా 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 బా చేసాడు. ఓకే. అంటే సార్ నాకు వర్క్ అది ఏం రాదు కదా! అంటే వర్క్ అదే వస్తుంది మళ్ళీ. నువ్వు కాన్ఫిడెంట్‌గా ఉంటావు. వర్క్ అదే వస్తది అని. సో, అట్లా డబుల్ యూనిట్‌లో డైరెక్టర్ గారి దగ్గర నేను పడ్డాను అప్పుడు. ఓకే. అదొక 5 డేస్ జరిగిందనమాట. 2 యూనిట్‌లాగా జరిగి ఆయన దగ్గర నేను ఉండటం వలన కొంచెం నాకు వర్క్ పరంగా కొంచెం కాన్ఫిడెంట్‌గా ఆయనతో మూవ్ అవ్వటం అదంతా జరిగి కంటిన్యూషను ఆయనతో పాటే చెన్నై ఇక్కడ హైదరాబాద్‌లో ఉండే నేను చెన్నై ఒక అసిస్టెంట్ డైరెక్టరు. లాస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ చెన్నై వెళ్ళటం గొప్ప విషయం యాక్చువల్‌గా. ఓకే. అలా ఆయన దగ్గర అంటే ఎడిటింగు, డబ్బింగ్ అవన్నీ కూడా అక్కడే జరిగినాయి అనమాట చెన్నైలో. సో, ఆయన దగ్గర ఉండటం. ఆయన రూమ్‌లోనే నేను కూడా రూమ్ షేర్ చేసుకోవటం. పాంగ్రో హోటల్‌లో. సో, చాలా ఎక్స్ట్రార్డినరీ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఆ సినిమా చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది నాకు. వర్క్ పరంగా కూడా నేను చాలా కాన్ఫిడెంట్‌గా నేర్చుకోవటానికి వాళ్ళందరూ అంటే డైరెక్టర్ గారు కూడా చాలా స్పోర్టివ్‌గా ఉండేవాడు ఆయన. శ్రీనివాస్ రెడ్డి గారు వెరీ ఫ్రెండ్లీ అనమాట. అంటే ఏదన్నా మంచి చొక్కా ఏసుకెళ్తే అప్పుడు మంచి బట్టలేసుకెళ్తే కొంచెం ఎవడ్రా ఈడు ఎలా ఉన్నాడు అని అనుకునే రోజులు అయ్యి ఆయన మావాడు చూసావా ఎంత స్టైల్‌గా ఉన్నాడో, మావోళ్ళు అందరూ ఇంతేనే అలా ఉండేవాడు ఆయన పాపం యాక్చువల్‌గా. ఓకే. చాలా చాలా స్పోర్టివ్ నేచర్ ఆయనది. చాలా మంచి వ్యక్తి. నాకు కూడా చాలా మంచి బాండింగ్ కూడా ఆయనతో ఇప్పటికి. అలా స్టార్ట్ అయింది కెరియర్. ఆ తర్వాత వీరుకే గారి దగ్గర మనసు పడ్డాను కానీ చేశాను. తర్వాత రూపాయి అని ఒక సినిమా. అది 16 ఎంఎంలో చేశారు. నివాస్ గారని ఎడిటర్ నివాస్. ఆయన ఆడియోగ్రఫీలో నంది అవార్డ్ వచ్చింది ఆయనకి. ఆ రూపాయి అనే సినిమా కూడా నేను వర్క్ చేశాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా. ఓకే. తర్వాత సూరి సినిమా జేడీ చక్రవర్తి, ఎడిటర్ శంకర్ గారు డైరెక్టర్, జేడీ చక్రవర్తి హీరో. సో, భరద్వాజ్ గారు ప్రొడ్యూసర్. తమ్మారెడ్డి భరద్వాజ్. ఆ సినిమా జరుగుతుండగా నేను అప్పటికే యాక్చువల్‌గా పూరి గారితో టచ్‌లో ఉండేవాడిని. కలవటం అంటే కలిసి మాట్లాడి బద్రీకి బాగా ట్రై చేశా. సార్ నేను వస్తాను సార్ మీ దగ్గరికి. మీ దగ్గర చేస్తాను సార్ అని చాలా ట్రై చేశాను. ఆయన కూడా చాలా అంటే మళ్ళీ చెప్తానులే అనేవాళ్ళు గానీ ఆ సినిమాకి పెట్టుకోవటం కుదరలేదు. అవకాశం అంటే ఎక్కువ స్టాఫ్ అయిపోయి ఏమనుకోకు మళ్ళీ నేను తర్వాత నెక్స్ట్ సినిమా చేద్దువుగానిలే నువ్వు అని అనటం వలన నేను ఆగిపోయాను. ఆ సినిమా స్టార్ట్ అయింది. నేనేదో ఈ వర్క్‌లు తర్వాత మధ్యలో ఒక సీరియల్స్ అప్పుడేంటంటే 4 ఎపిసోడ్స్ పైలట్ ఎపిసోడ్స్‌లా చేసేవాళ్ళు అప్పుడప్పుడు. ఆ సీరియల్స్ చేయటం. ఇలాగా కలహాలు కాపురం ఒక సీరియల్ కూడా వర్క్ చేశాను. ఆ గ్యాప్‌లో మధ్యలో చిన్న గ్యాప్ కూడా ఉంటాయి. ఓకే. సో, అట్లా సీరియల్స్ చేయటం. ఇలా వర్క్ జరుగుతా ఉన్న ప్రాసెస్‌లో సూరి సినిమా ఆల్మోస్ట్ 60, 70% అయిపోయింది.
అయిపోయిన తర్వాత అప్పుడు పూరి గారిది ఫస్ట్ సినిమా రిలీజ్ అయిపోయి సెకండ్ సినిమా బాచీకి గ్యాప్ అనమాట. ఆ గ్యాప్. సో స్టార్ట్ అవబోతున్నప్పుడు నేను మామూలుగా కలిసినప్పుడు సరే రా మళ్ళీ అని చెప్పేసి అన్నారు ఆయన. ఇదేమో షూటింగ్ జరుగుతుంది. సో వచ్చేస్తాను సార్ అని చెప్పి వచ్చాను. అదే వచ్చేస్తాను సార్ నెక్స్ట్ వీక్ మీ దగ్గరికి అని చెప్పాను. ఇక్కడేమో షెడ్యూల్ జరుగుతుంది. నాకు ఎలా చెప్పాలి కొంచెం అంటే అంత ఏం తెలియదు కదా మనకు కూడా. ఇన్ని కొంచెం పెద్ద ఎక్కువ సినిమా ఇది కూడా లేదు కదా. సో ఎలా చెప్పాలి ఏంటి అని కూర్చుని సార్ ఇలా ఇలా కొంచెం వెళ్దాం అనుకుంటున్నాను సరే అంటే ఆయన ఎలా వెళ్తావురా నువ్వు కుదరదు అది ఇది అని ఆయన సరదా అంటే ఫస్ట్ సరదాగానే ఉండేవాడు ఆయన. వద్దురా నువ్వు వెళ్ళొద్దు ఇక్కడే ఉండాలిరా నీ మీద కేసు పెడతాను అది ఇది అంటే సార్ లేదు సార్ ఇలా ఇలా వచ్చింది సార్ అది అంటే అవునారా వెరీ గుడ్ రా సూపర్ నువ్వు వెళ్ళరా భలేవాడు మంచి మంచి చేసుకో అక్కడికి ఇక్కడ వస్తుంది అట్లా కొంచెం. సో ఆయన అలా చెప్పడం నేను ఇంక పూరి గారి దగ్గర బాచీ సినిమాకి నేను ఆయన దగ్గర జాయిన్ అయ్యాను అఫీషియల్గా. బాచీ సినిమాకి ఫస్ట్ అసోసియేట్ ఆయన దగ్గర. సో అప్పటి నుంచి నేను ఆంధ్ర వాళ్ళ మిడ్ ఆఫ్ ఆంధ్ర వాళ్ళ వరకు ఒక 7 ఫిలిమ్స్ ఆయన దగ్గరే నేను ఫస్ట్ అసోసియేట్గా ఉన్నాను. బాచి అమన శ్రావణి సుబ్రహ్మణ్యం ఇడియట్ కంటిన్యూషన్ అక్కడ కన్నడ 2 సినిమాలు అంటే అప్పు ఒకటి పునీత్ రాజ్ కుమార్ ఈడియట్ ఒరిజినల్ యాక్చువల్గా ఫస్ట్ అక్కడ చేసాం. తర్వాత శివరాజ్ కుమార్ది అక్కడ ఒక సినిమా చేసాను. అదేంటంటే ఇక్కడ తమ్ముడు సినిమానే మన తమ్ముడు సినిమా అక్కడ రీమేక్ చేశారు. ఆ 2 సినిమాలు అమ్మనాన్న తమిళమ్మాయి ఆంధ్ర వాళ్ళ ఆల్మోస్ట్ అది కూడా 40-50% అవుతున్నప్పుడు నేను డైరెక్టర్ అయ్యాను.